ఇప్పుడు చట్టాలకు సంబంధించి అంటే భూమి చట్టాలకు సంబంధించి కూడా కొన్ని అబ్రివేషన్స్ వినపడుతూ ఉంటాయి. వాటి గురించి అర్థాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తరచుగా వినపడేది భూమి చట్టాలకు సంబంధించి బిఎస్ఓ ప్రకారం చేశాము, బిఎస్ఓలో ఉంది అని మాట్లాడుతుంటాం. బిఎస్ఓ అంటే బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్. ఒకప్పుడు భూ పరిపాలన లేదా రెవెన్యూ పరిపాలన రెవెన్యూ బోర్డు చూసేది. అంటే ఇప్పుడున్న చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్స్ అదే భూ కమిషనర్ల వ్యవస్థ ఏదైతే ఉందో ఇది రాకమునుపు రెవెన్యూ పరిపాలన రెవెన్యూ బోర్డు ఆధ్వర్యంలో ఉండేది. ఆ రెవెన్యూ బోర్డు జారీ చేసే ఉత్తర్వులన్నీ కూడా బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ అంటారు. ఈ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం కింద రెవెన్యూ యంత్రాంగం అమలు చేస్తుంది. అలా కీలకమైనది ఎప్పుడు మనకు వినపడేది BSO 15. అంటే ఆంధ్ర ప్రాంతంలో భూములను అసైన్మెంట్ చేసే విధానం BSO 15లో ఉంటుంది. ప్రభుత్వ భూముల అసైన్మెంట్ ఏ విధంగా చేయాలి, ఇంటి స్థలాల కేటాయింపులు ఏం చేయాలి, తాత్కాలిక పట్టాలు ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి, ఇవన్నీ కూడా BSOలో ఉంటాయి. సామాన్య ప్రజానికం కూడా మాట్లాడుకునేది పిఓటి అంటుంటాం. పిఓటి అంటే ఏంటి? ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఏం ట్రాన్స్ఫర్ని ప్రొహిబిషన్ చేస్తుంది? ఇది చట్టం పూర్తి పేరు ఏంటంటే ద ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977. అసైన్మెంట్ భూములని బదలాయించకుండా నిషేధించే చట్టాన్నే మనం పిఓటి చట్టం అంటాం. ఆ చట్టం యొక్క అబ్రివేషన్ ఇది. దీన్నే యాక్ట్ 9 of 77 అని కూడా అంటాం. ఇక మూడో మాట మనం మళ్ళీ తరచుగా వినేది ఆర్ఓఆర్లో ఉందా, ఆర్ఓఆర్ చేయించుకున్నారా అంటారు. ఆర్ఓఆర్ అనేది ఒక చట్టం పేరు. తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ యాక్ట్ 1971. దీన్నే ఆర్ఓఆర్ యాక్ట్ అని కూడా అంటాం. ఇది రికార్డ్ ఆఫ్ రైట్స్. ఒక వ్యక్తికి భూముల మీద ఉన్న హక్కులని రికార్డ్ చేసే చట్టం. ఇది భూముల మీద హక్కులు ఇచ్చే చట్టం కాదు. ఎవరికైతే అప్పటికే భూ యజమానిగా హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని గుర్తిస్తారు, ఆ హక్కుల్ని ఒక రిజిస్టర్లో నమోదు చేస్తారు. దాన్నే ఆర్ఓఆర్ అంటాం. ఈ ఆర్ఓఆర్ రిజిస్టరే 1Bనే మనం ఆర్ఓఆర్ అంటాం. 1B రిజిస్టర్ ఏంటి? ఆర్ఓఆర్ చట్టంలో ఒక నమూనా. ఈ నమూనాలో ప్రతి గ్రామం వారీగా ఎవరెవరైతే భూ యజమానులు ఉన్నారో వారి పేర్లు రాసి వాళ్ళకి ఆ గ్రామంలో ఎంత భూమి ఉందో అదంతా వివరాలలో పొందుపరుస్తారు. ఇక గత వారమే మనం మాట్లాడుకున్నాం ఎల్టీఆర్ అనే మాట. ఎల్టీఆర్ లేదా 1 of 70 ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్. దీన్నే ద షెడ్యూల్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ అంటాం. 1959లో వచ్చిన చట్టం. తెలంగాణలో 1963 నుంచి అమల్లోకి వచ్చింది. దీని షార్ట్ ఫామే ఎల్టీఆర్. ఈ చట్టం ఆ సంవత్సరం అంటే 1970లో అమెండ్మెంట్ జరిగింది కాబట్టి ఇది 1 of 70 అని కూడా అంటాం.